ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఈ రోజు వీడియోలో ముంగ్లెట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఒక స్నాక్ ఐటమ్ అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పేరు అనేది వినడానికి కొంచెం డిఫరెంట్గా ఉన్న ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అందరిలో సహజంగానే ఉంటాయండి. సో చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈవినింగ్ పూట తినడానికి స్నాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పెసరపప్పు అనేది ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్నానండి. 1 కప్పు వరకు పెసరపప్పుకి నేను క్వాంటిటీ అనేది చెప్తున్నాను. సో ఇది శుభ్రంగా కడిగి ఒకసారి నానబెట్టుకొని మరొకసారి కడిగి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. సో దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా కడిగి నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు అనేది వేస్తున్నాను. ఎక్కువసేపు నానవసరం లేదండి, ఒక 2 గంటల పాటు నానితే సరిపోతుంది. ఇందులో 1 ఇంచు వరకు అల్లం, అలాగే 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా వేస్తున్నాను. వెల్లుల్లి అనేది పొట్టు తీయటం లేదండి, అలానే వేస్తున్నాను. దీన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఫైన్ పేస్ట్లా చేసుకోవాలన్నమాట. వాటర్ అనేది మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదండి, అలా యాడ్ చేసినట్లయితే పలచగా అయిపోతుంది. సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అనేది చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ టమాటా కూడా కట్ చేసి తీసుకుంటున్నాను. స్పైసీనెస్ కోసం ఒక 2 వరకు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. అలాగే సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 రెమ్మ వరకు కరివేపాకు అనేది తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇది బాగా కొంచెం థిక్గా ఉన్నట్టు అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ అనేది యాడ్ చేసి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా ఉంటే ముంగ్లెట్ వేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పెసరపప్పు మిశ్రమాన్ని ఇక్కడ చూపించిన విధంగా మొత్తం కూడా వేసేస్తున్నానండి. మొత్తం అనే కాదు, ఈ పాటి మందంతో ఉంటేనే సరిపోతుంది. మరి ఎక్కువ మందంగా ఉన్నా సరే లోపల వరకు ఉడకదు కదా. సో ఈ విధంగా ఏదైనా స్పూన్తో కానీ గరిటతో కానీ స్ప్రెడ్ చేసుకొని సిమ్లోనే ఉంచి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మరొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది పైనుంచి వేసుకోవాలన్నమాట. మీకు ఇష్టమైతే నెయ్యి కానీ లేదంటే వెన్న కానీ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఏదైనా అట్లకాడతో 2 వైపులా కూడా ఒకసారి తిప్పిన తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ సిమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ పాటు ఉడకనిస్తే సరిపోతుంది. ఇలా సిమ్లో ఉంచి ఉడికించుకోవటం వల్ల లోపల వరకు ఉడుకుతుందండి. తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత ముంగ్లెట్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఎప్పుడైనా ఈజీగా తయారు చేయాలి అనుకుంటే కనుక ఈవినింగ్ పూట తినడానికి ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదండి, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.